ఇన్వెస్టిగేషన్ టీంని, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేశారు కదా, వాళ్ళు వీలైనంత త్వరగా ఈ దోషుల్ని పట్టుకొని వెంటనే శిక్షించాలి. ఇమ్మీడియట్ గా యాక్షన్ అది ఉండాలి. ఇలా లేకపోతే ప్రతిరోజు ఇది టాపిక్ బర్నింగ్ అవుతూనే ఉంటుంది. చివరికి ఏ దారికి వస్తుందంటే ఇది మత విద్వేషాలు రెచ్చగొట్టి ఆల్రెడీ మతాలు కొట్టుకునే స్థితిలాగా వెళ్తుంది. ఎగ్జాక్ట్లీ గురూజీ. ఎందుకంటే ఇది నిజంగానే కార్తీక్ గారు అన్నట్టు చాలా సెన్సిటివ్ టాపిక్. ఒక తప్పు జరిగినప్పుడు వెంటనే దాన్ని నివారణ చర్యలు చూడాలి తప్పితే ఎవరో ఒకళ్ళు ప్రతి ఒక్కళ్ళు దీని మీద మాట్లాడేస్తూ హిందూ సంఘాలని ఆ సంఘాలని ఈ సంఘాలని కొట్టుకునే స్థితికి రావాల్సిన కర్మ ఏంటి? అలా చూసిన ఈ మధ్య మీడియాల్లో లౌకిక రాజ్యంలో ప్రతి ఒక్కళ్ళు బతకాలి, సర్వ మతాలు సమ్మేళనంగా ఉండాలి, ఎవరి మతాలని వాళ్ళు గౌరవించుకోవాలి, ఎవరి ఆచారాలు వాళ్ళు చూసుకోవాలి, అంతేగాని వేరే మతం వాళ్ళు హిందూ మతం మీద పడితే తొక్కి పెట్టి నారదీయాలి. సమస్య లేదు అందులో. ఎలా తయారైపోయిందంటే మొన్న ఈ మధ్య ఒక పాస్టర్ వాడు మేము మా దేవుణ్ణి వాక్యాలు ప్రజలకి చెప్తున్నాం అని చెప్పి మైకు పట్టుకో, దేవుడి వాక్యాలు నువ్వెవడిరా ప్రజలకి చెప్పడానికి? నీకంతగా చెప్పాలి అని అనుకున్నప్పుడు నీ చర్చిలో పెట్టుకో, మైకి పెట్టి రోడ్డు మీద నువ్వు చెప్పటం. రైట్ గురువు గారు, ఒక విషయం చెప్పండి. ఒక విషయం, ఇప్పుడు ఇంకొక ఇష్యూ, కొత్త ఇష్యూ తెర మీదకి వచ్చింది. ఏంటంటే ముస్లిం సోదరులకి వక్ఫ్ బోర్డు అని ఒకటి ఉంటుంది, వాళ్ళ ఆస్తులను సంరక్షించడానికి, దేవాలయాల భూములను సంరక్షించడానికి. అట్లాగే హిందువులకు కూడా వక్ఫ్ బోర్డు లాంటిది ఒకటి రావాలి. ఈ యొక్క ప్రభుత్వాల అజమాయిషి ఈ యొక్క దేవాలయాన్ని తొలగాలనే ఒక కొత్త డిమాండ్ ఇప్పుడు తెర మీదకి వచ్చింది. దీని గురించి మీరేమంటారు? బిఎస్ గారు, ఈ వక్ఫ్ బోర్డు సింపుల్ గా ముస్లిం దాకా అక్కర్లేదండి. క్రిస్టియన్ మిషనరీస్ చూడండి, వాళ్ళల్లో ఉన్న యూనిటీ హిందువుల్లో ఉందా? లేదు. ముస్లింస్ లో ఉన్న యూనిటీ హిందువుల్లో ఉందా? లేదు. నేను ఒకళ్ళని బ్లేమ్ చేస్తున్నానని కాదు, అసలు ముస్లిము క్రిస్టియన్ కూడా పక్కన పెట్టండి. వైశ్యాస్లో ఉన్న యూనిటీ హిందువుల్లో ఉందా? యూనిటీగా లేకపోతే ఏ బోర్డు వచ్చినా కానీ ఏ ఉపయోగము ఉండదు. ఈ మధ్య సనాతన ధర్మం పాడైపోతోంది, హిందూ ధర్మం తక్కువైపోతోంది, ఉత్తరించాలి ఓ కొట్టుకుంటున్నారు. ఉన్నదాన్ని చెడగొట్టకుండా ఉంటే చాలు. సనాతన ధర్మం ఎప్పటికీ నాశనం అవ్వదు, నిత్యం నూతనంగానే ఉంటుంది, హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూనే ఉంటుంది. ఏదో మాట్లాడేయటమే అంతే. ప్రాక్టికల్ గా ఎందుకు ఆలోచించరు? సింపుల్ గా ఒక ఇది చెప్తా. నేపాల్ ఉంది, కాఠ్మాండు. ఇది వరకు సంపూర్ణ హిందూ దేశం అంటే నేపాల్ చెప్పేవాళ్ళు. అవును. భూటాన్ ఒకటి, నేపాల్ ఒకటి చెప్పేవాళ్ళు. ఇప్పుడు నేపాల్లో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. కానీ వాళ్ళు నమాజ్ చేసుకోవాలి అని అంటే వాళ్ళ ఇళ్లలోనే కూర్చుని నమాజ్ చేసుకోవాలి, లేదంటే ఒక పెద్ద హాల్ లాంటిది ఉంటుంది, అక్కడికి వెళ్ళి నమాజ్ చేసుకోవాలి. మైకు సౌండ్ బయటకు రావడానికి వీల్లేదు. ఇలా ఉన్నాయి అక్కడ. ఆ నేపాల్ కాఠ్మాండూలో ఏ వీధి పేరు చూసినా భగవంతుడి పేర్లతోనే ఉంటాయి. పచ్చబట్టినాథ్ రోడ్, గుహ్యాంబికా వీధి, రామ్ చౌరస్తా. మన వైపు లేవే, మనం హిందువులమేగా, మన వైపు ఎందుకు లేవు? మన లౌకిక రాజ్యం కాబట్టి అనుకోవచ్చు, ఇక అన్ని ఉన్నాయి మనది. మనకి లౌకిక రాజ్యం అంటే లౌకికంగా ఎక్కడ ఉంటున్నాం? అసలు ఫస్ట్ ఈ మత మార్పిడి వ్యవస్థను రద్దు చేయాలండి. దాన్ని రద్దు చేస్తే గాని మనం బాగుపడం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మతం మార్చేసుకుంటారు. ఈ మతం మార్చేసుకున్న తర్వాత సరే క్రిస్టియానిటీలోకి వెళ్తాడా, ముస్లింలోకి వెళ్తాడా, వాడి ఇష్టం అది. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మార్చుకోవాలిగా.
అలా ఎలా కుదురుతుంది? మరి మతం ఎందుకు మార్చుకుంటున్నాం? సింపుల్ గా ఒక్కటే లాజిక్. మనం పుట్టిన తర్వాత మన తల్లిదండ్రులు మంది ఈ మతం రా అని చెప్పేదాకా మనకి మతం ఏంటో తెలియదు. దానికోసం కొట్టుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? లేదు. మంచి మాట చెప్పారు గురుగారు, మంచి మాట. ఎవరి మతంలో వారుంటూ అన్ని మతాలని గౌరవిస్తూ అందరితోనూ అన్యోన్యతగా ఉంటే ఈ విద్వేషాలు, ఈ కుల పిచ్చి, ఈ జాతి పిచ్చి ఇలాంటివి ఉంటాయా? ఉండవు కదా గురుగారు. ఉండవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. అలా ఎందుకు ఆలోచించరు? కానీ ఇక్కడ చాలా పాయింట్స్ ఉంటాయి. కానీ వేరే వాడు మన మతంలోకి వస్తే, మన మతంలోని వేలెత్తి చూపిస్తే మాత్రం వాడు చొక్కా బట్టల మతం తీసుకొట్టాలి. మతం మారు నీ చావు నువ్వు చావు. హిందూ పేరు ఎందుకు? రైట్. గురుగారు ఒక్క మాట, ఈ మధ్య మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు, మాజీ మంత్రులు అందరూ జైలుకి వెళ్తారు, జగన్ కు ప్రాణగండ ఉందనే ఒక మీరు స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు. ఏంటి గురుగారు అది? ఎలా చెప్పగలిగారు అది? ఏదో భగవంతుడు చెప్పించాడు చెప్పా. ఎలా చెప్పగలిగారు అంటే, నేను మీ ఛానల్లోనే అనుకుంటా, అదేదో వీళ్ళు ఎవరు గెలుస్తారు అని అంటే బీజేపీలో ఈటల రాజేంద్ర గెలుస్తాడని చెప్పా. గుర్తుందో లేదో మీకు ఫోన్ కాల్లో? అవునవును చెప్పారు. ఎలా చెప్పాము అంటే భగవంతుడు ఇది అసలు సంవత్సరం క్రితం చెప్పాను నేను. అంటే జాతకం ప్రకారం చెప్పారా లేదంటే ఎలా చెప్పారు నా ఉద్దేశం? దాన్ని జాతకం ప్రకారం చెప్పలేదు నేను. జాతకం యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారి జాతకం నా దగ్గర లేదు. జాతకం ప్రకారం అయితే నేను చెప్పలేదు. సంవత్సరం క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తిని నేను. 1 year బ్యాక్ వీడియోస్ ఇప్పటికీ యూట్యూబ్ లో స్క్రోల్ అవుతూనే ఉన్నాయి. కేంద్రంలో కూటమి తప్పితే వేరే ప్రభుత్వం రాదు అని చెప్పిన వ్యక్తిని నేను. చంద్రబాబు నాయుడు కేంద్రంలో చక్రం తిప్పుతాడు, మళ్ళీ పవర్స్ అన్ని రిటర్న్ అవుతాయి అని చెప్పిన వ్యక్తిని నేను. నేను చెప్పిన అన్ని జరిగినాయి. ఆ తర్వాత భయంకరమైనటువంటి వరదలు ఆంధ్రప్రదేశ్ ను ముంచెత్తుతాయి అని కూడా చెప్పాను. ఇవన్నీ ఉన్నాయి వీడియోలో. అండ్ సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే, ఇంకా 2 సార్లు ఆంధ్రప్రదేశ్ కి వరదల ముప్పు ఉంది ఈ సంవత్సరం. ఖచ్చితంగా ఉంది. అవునా? ఏం చేయలేదా గురుగారు? మనం ఏం చేయలేమా? ఏం చేయలేమంటే ప్రకృతి విపరీతాలను ఏం చేస్తాం? ప్రకృతి కోపంగా మారినప్పుడు ఇలాంటి ప్రళయాలు వస్తాయి. ప్రకృతి వికృతిగా మారినప్పుడు వస్తాయి ఇలాంటివి. వికృతిగా ఎందుకు మారింది అని అంటే జగన్మోహన్ రెడ్డి కారణం. పైన ఎక్కడ హెలికాప్టర్లో వెళ్తే కింద చెట్లు కొట్టేయడం ఏంటండి? గురుగారు అఘోరాలకి ఏమైనా ప్రత్యేక శక్తులు ఉంటాయా గురుగారు? అంటే మీరు అఘోర సాధన చేస్తున్నారు కదా, అంటే దీనికి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మీ దగ్గర నుంచి సవివరమైన వివరణ తీసుకుంటాను. ఒక 2 ఎపిసోడ్ లో వివరణ తీసుకోవడం కాదు, నాకు తెలిసి ఈ కార్తీక మాసంలో నేను మిమ్మల్ని కాశీకి పిలిపిస్తా. కాశీకి పిలిపించి మేము ఏ విధంగా సాధన చేస్తాం, మా సాధన ఎలా ఉంటుంది, ఆ టైంలో మా ముఖ కవళికలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాం, ఏం తింటాం, ఇలాంటివన్నీ డైరెక్ట్ గా లైవ్ గా షూట్ చేసుకోవచ్చు మీరు. ఇది నా చిరకాల వాంఛ గురుగారు, మీరు నెరవేరుస్తున్న చాలా తప్పకుండా ఈ కార్తీక మాసంలో డెఫినెట్ గా పిలిపిస్తాను మిమ్మల్ని. ఎప్పటి నుంచి అసలు ఒక అఘోర సాధన ఎలా ఉంటుంది, అసలు శివభక్షణ అంటారు, లేదంటే చాలా చెప్తుంటారు అఘోరాల గురించి, చాలా అపోహలు లేదంటే భయాలు సందేహాలు చాలా ఉన్నాయి. సో మాకు ప్రత్యక్షంగా మీ అఘోర దీక్షను వీక్షించే భాగ్యం కల్పిస్తే ఇంకా చాలా సంతోషం. తప్పకుండా మిమ్మల్ని పిలిపిస్తాను. అంతకు ముందు కూడా నేను ఒకసారి అనుకున్నాను కానీ అది టైం కుదరలేకపోయింది. ఆ టైంలో ఏదో నేపాల్ ట్రిప్ ఏదో వేయాల్సి వచ్చి మన అంచీ కెమెరామ్యాన్ ని తీసుకుని వెళ్లాల్సి వచ్చింది ఆ నేపాల్ టూర్ అంతా కూడా. ఈసారి ఓన్లీ కాశీలోనే అఘోరాల జీవన విధానం, అఘోరాలు ఏం తింటారు, వాళ్ళ సాధన ఏ విధంగా చేస్తారు, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా నేను మిమ్మల్ని పిలిపించి మరీ షూట్ చేయిస్తాను.
నేను ఆల్రెడీ ఒక 4-5 అఘోరాలతో కూడా మాట్లాడి ఉన్నాను. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఓకే గురూజీ అని. ఖచ్చితంగా చేద్దాం అది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు అఘోరాల గురించి. అసలు జీవన విధానం ఏంటి అనేటువంటిది ప్రాక్టికల్ గా చూడట్లేదు ఎవరు. మన ఎపిసోడ్ తోనే ప్రపంచానికి తెలియజేయాలి అఘోరాలు. ఖచ్చితంగా తెలియజేద్దాం, అందులో డౌటే లేదు. ఎస్, అఘోరాలు ఎంత శక్తివంతులు, అఘోరాలు ఎంత గొప్ప వాళ్ళనే విషయం మన ఈ కాశీ యాత్రతో బయటికి రావాలి గురుగారు. ఖచ్చితంగా డెఫినెట్ గా చేద్దాం, 100% చేద్దాం. నేనే పిలిపిస్తాను మిమ్మల్ని. థ్యాంక్ యూ. సో అది ఇవాళ విషయాలు గురుగారు. సో మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. థ్యాంక్ యూ గురుగారు. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.